హాయ్ ఫ్రెండ్స్, అరవీరమల్లు జూలై 25 కానీ జూలై 18 కానీ రిలీజ్ అని చెప్పి ఒక రూమర్ అయితే నడుస్తుంది. ఈ 2 డేట్లలో రిలీజ్ చేస్తారంట. అంతేకాకుండా రేపు ట్రైలర్ ఎప్పుడు అనేది అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నారు. చిత్ర యూనిట్ అయితే అనౌన్స్ చేసింది. చూడాలా, ఒకవేళ జూలై 25 అయితే అదే రోజునే కింగ్డమ్ మూవీ కూడా రాబోతుంది. ఒకవేళ అరవీరమల్లు వస్తే కింగ్డమ్ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ఏ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. చూడాలి, రేపైతే ట్రైలర్ ఎప్పుడు అనేది అనౌన్స్మెంట్ వీడియో వదులుతా అన్నారు. చూడాలి ఎప్పుడు సినిమా అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నేనైతే జూలై 25న రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఎన్టీఆర్ గారు ఇప్పుడు ప్రశాంత్ నీల్తో నటిస్తున్న సినిమా తర్వాత త్రివిక్రమ్ గారితో సినిమా చేయబోతున్నారు. అది కూడా కుమార్ స్వామి స్టోరీ అన్నమాట. అది రూల్ ప్రకారం అల్లు అర్జున్ గారితో తీయాలి, కానీ అల్లు అర్జున్ గారిది సెట్ కాక ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారిని పెట్టి ఆ మూవీ తీయబోతున్నాయి. ఇది భారీ బడ్జెట్తో 1000 కోట్ల బడ్జెట్తో తీయబోతున్నారు. అలాగే పెద్ద మూవీ షూటింగ్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. ఒక పెద్ద ట్రైన్ ఫైట్ సీన్ ఏదో చేయబోతున్నారంట. అంతేకాకుండా పెద్ద మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆల్ లాంగ్వేజ్లలో కలిపి 110 కోట్లకు కొన్నారు. అది ఇప్పుడే అడ్వాన్స్ అంట. తర్వాత ఒకవేళ పెద్ద మూవీ పెద్దగా హిట్ అయ్యి సక్సెస్ అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తారని చెప్పి ఒక రూమర్ అయితే నడుస్తుంది. అలాగే ఇప్పుడు ప్రభాస్ గారు రాజాసాబ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ చాలా బాగుంది, చాలా హిట్ అయింది. అలాగే రాజాసాబ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది తొందరలో అనౌన్స్మెంట్ కూడా ఇస్తారని చెప్పి చిత్ర యూనిట్ నుంచి న్యూస్ అయితే వచ్చింది. అలాగే ప్రభాస్ గారు ఇంకా అది నెక్స్ట్ స్పిరిట్ మూవీలో కూడా జాయిన్ అవ్వబోతున్నారు అక్టోబర్ నుంచి. చూడాలి అది స్పిరిట్ మూవీ కూడా ఎలా ఉంటుందో. అలాగే నెక్స్ట్ మహేష్ బాబు గారు రాజమౌళి గారుతో యాడ్ చేస్తున్న సినిమాలో మాధవన్ గారిని కాస్ట్ చేశారు. మాధవన్ గారిని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకోవడం జరిగింది. ఈ మూవీ బేస్డ్ ఆన్ సంజీవని కోసం అని చెప్పి ఒక రూమర్ అయితే నడుస్తుంది. అంటే రామాయణంలో హనుమంతు వాళ్ళు లక్ష్మణ్ని బతికేయడానికి సంజీవిని తీసుకొని వస్తారు కదా, దానికోసం అని చెప్పి స్టోరీ లైను దాని మీదే ఆధారపడి ఉంటుందని చెప్పి రూమర్ అయితే వస్తుంది. అయితే కాశీ సెట్ అయితే వేసారు హైదరాబాద్లో. కాశీ సెట్ ఎందుకు వేసారో తెలియదు. చూడాలా మూవీ ఎలా ఉంటుందో. ఈ మూవీ అయితే కంటిన్యూగా షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు బర్త్డే ఉంది తొందరలో. అప్పుడు ఏమైనా టీజర్ కానీ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ లైన్ ఇలా ఉంటుందని ఏమైనా రాజమౌళి గారు చెప్తారేమో, వెయిట్ చేయాలా. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.